స్పిరిట్ ఫైట్ సీక్వెన్స్ అదే ఇంట్రో సీన్ లీక్ అయిందా అని చెప్పి చాలా వరకు అయితే ట్విట్టర్లో ఇన్స్టాలో చాలా దగ్గరలో మనం ఈ ఫోటో అయితే చూస్తున్నాం. ప్రభాస్ అన్న సినిమాలంటే లీక్స్ అవ్వడం సహజం, అది చాలా నార్మల్. బాహుబలి దగ్గర నుంచి చూస్తున్నాం మనం. బాహుబలికే ఆల్మోస్ట్ 2 నిమిషాల క్లిప్ అయితే బయటకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ స్పిరిట్ అయితే రీసెంట్గానే పూజ సెరమనీ కంప్లీట్ చేసుకుంది, షూటింగ్ అంత స్టార్ట్ అయింది, ప్రభాస్ అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, అంతా బాగుంది. అయితే ప్రభాస్ అన్న ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని ఏదైతే ఉన్నాడో సందీప్ రెడ్డి వంగ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆ పిక్ అయితే అది ఒరిజినల్ కాదు, ఫేక్. అది ఒక ఏఐ జనరేటెడ్ అది. సో చాలా ఈజీగా చెప్పవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు. బట్ చాలామంది తెలియక అది ఒరిజినల్ అనుకొని దాన్ని రకరకాల గ్రూప్స్లో షేర్ చేయడం అట్లానే చేస్తున్నారు. వేస్ట్ ఆఫ్ టైం గైస్. అది ఒక ఏఐ పిక్. ఇంకా అఫీషియల్గా సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఈ జనరేషన్లో వన్ ఆఫ్ ది యూనిక్ డైరెక్టర్. ఇప్పుడు మీరు ఆయన ఏ సినిమా తీసుకున్నా ఇలా ఒక ఇమేజ్ బయటకు లీక్ అయింది, లేకపోతే పలానా ఒక కంటెంట్ బయటకు లీక్ అయింది అని ఎక్కడ మనకి కనిపించదు అసలు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. సో సెట్లో కూడా అందరికీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మొబైల్స్ కానీ లేకపోతే ఇంకో కెమెరాలు కానీ ఇవేవి కూడా లోపలికి రాకూడదు. ఈవెన్ చిన్న చిన్న కెమెరాలు ఉంటాయి, అవి కూడా. సో ప్రభాస్ అన్న సినిమా కాబట్టి అది కూడా స్పిరిట్ అనే సినిమా ప్రభాస్ అన్నకి చాలా ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక డైరెక్టర్ మళ్ళీ అలాంటి కాంబినేషన్ సెట్ అవ్వదు. సో అందుకు చెప్తున్నాను, అలాంటి సినిమా నుంచి బయటకేమీ లీక్ అవ్వవు. అయినా సరే మీరు ఏదో నమ్మొద్దు. సో చాలా వరకు ఏఐ జనరేటెడ్ పిక్సే బయటకు వస్తున్నాయి. అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మేబీ మూవీ టీం వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారేమో. సో ఇప్పుడు నేను థంబ్నెయిల్ పెట్టాను, ఆ థంబ్నెయిల్ చూస్తే ఒకవేళ అది నిజమై ఉంటే వాళ్ళు ఏదో కాపీరైటో ఇంకేదో వేస్తారు. బట్ అలా ఏం జరగలేదు. అది గైస్, చూద్దాం మరి. స్పిరిట్ మూవీకి సంబంధించిన చాలా అప్డేట్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.